ఉమెన్స్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలంటే ఏం చేయాలి? అంటే మెన్‌కి లేనటువంటి స్కిల్స్ కానీ, ఆ క్వాలిటీస్ కానీ ఉమెన్‌కి దేవుడు ఇచ్చాడు. అందుకే భగవంతుడికి మాక్సిమం మీరు ఏ దేవుడికి చూసినా 4 చేతులే ఉంటాయి. అమ్మవారికి కెరియరా? పార్ట్నరా? మన కెరియర్ పీక్స్‌కి ఉన్న టైంలో మనకి మ్యాచెస్ వస్తుంటాయి. ఆ టైంలో పార్ట్నర్స్‌ని చూస్ చేసుకోవాలా? కెరియర్‌ని చూస్ చేసుకోవాలా? అని డిఫికల్టీ ఫేస్‌ని ప్రేమ లేదా భయం. సో సిమిలర్‌గా మ్యారేజ్ చాయిస్ వచ్చినప్పుడు కూడా అరే ఇప్పుడు రాబోతే మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు. ఇది భయమా? ప్రేమ? భయం. అందుకని సొసైటీ బేసిక్‌గా భయంతో చేస్తుంది. భయంతో చేసిన డెసిషన్స్ ఏదన్నా కూడా గొప్పగా విజయవంతం అయ్యే అవకాశం ఉండకపోయింది. ఫెయిల్ అవ్వకపోయిండొచ్చు. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ కానీ, లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ, ఇట్లాంటివి చిన్న చిన్న ప్రెషర్స్ తీసుకోలేక అమ్మాయిలు సూసైడ్ టెండెన్సీకి వెళ్తున్నారు. ఆనందంలో వాగ్దానాలు ఇవ్వకూడదు, విషాదంలో నిర్ణయాలు తీసుకోకూడదు. అందుకని ఎమోషన్ బయటపడాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక హాయ్ వేణు భగవాన్ గారు. హాయ్ రమ్య గారు. సార్, మీరు సెయింట్ ఇనియస్ బుక్లో బిజినెస్ గురించి చాలా చక్కగా రాశారు. సో ఈరోజు ఉమెన్ గురించి మాట్లాడుకుందాం మనం. ఎవ్రీ ఉమెన్ ఆర్ గర్ల్ నీడ్స్ టు బి, అంటే ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వాళ్ళకంటూ ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి. అంటే సమ్ వన్స్ వైఫ్గా కాదు, సమ్ వన్స్ మదర్గా కాదు, లేకపోతే సమ్ వన్స్ డాటర్గా కాదు. దే నీడ్స్ దెన్ ఓన్ ఐడెంటిటీ. ఇండిపెండెంట్గా ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. సో ఉమెన్స్ బెస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా అవ్వాలంటే ఏం చేయాలి? వండర్ఫుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రంగా ఉండడం. అందులోనే ఇండిపెండెన్స్ అంటే మన అందరం స్వాతంత్రంగా ఉంటాం కానీ ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉంటాం. దాన్ని ఇంటర్డిపెండెంట్ అంటారు. ఓకే. అండ్ పర్టికులర్గా ఉమెన్ ఏదన్నా చేయాలనడానికి సహజంగా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉందండి. అంటే మెన్కి లేనటువంటి స్కిల్స్ కానీ, ఆ క్వాలిటీస్ కానీ ఉమెన్కి దేవుడు ఇచ్చాడు. అందుకే భగవంతుడికి మాక్సిమం మీరు ఏ దేవుడికి చూసినా 4 చేతులే ఉంటాయి. అమ్మవారికి అవును. అంటే అన్ని మల్టిపుల్ స్కిల్స్ ఉంటాయి అనమాట. అందుకే CXO పొజిషన్స్ అన్ని ఉమెన్ ప్లే చేస్తుంది అంటారు. అంటే చీఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫీసర్, ఇల్లు ఏం అమలు చేయాలన్నా ఎవరు చేస్తారమ్మా? ఉమెన్. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, మరి ఆయన ఇంతే బడ్జెట్ ఇస్తాడు. మరి అవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? నెగోషియేషన్ దగ్గర నుంచి ప్రొక్యూర్మెంట్, పర్చేజ్ అవన్నీ ఎలా చేస్తారు? ఎస్. సో అలా మళ్ళీ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, పిల్లలకి చదువు, వాళ్ళ హోంవర్క్ చేశారా చేయలేదా, పేరెంటింగ్, ఈ యొక్క మీటింగ్స్ అటెండ్ అవ్వడం, ఇవంతా మరి 20 సంవత్సరాలు ఒక తల్లి పట్టించుకుంటుంది కదమ్మా. ఎస్. సో ఈ యొక్క క్వాలిటీస్ అన్ని చూస్తే ఇవాళ బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి ఉమెన్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మెన్ కన్నా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అసలు లీడర్షిప్ క్వాలిటీస్లో కూడా అంటే మంచి లీడర్స్లో మీరు ఉమెన్ లీడర్స్ ఉన్న చోట ఒక 16 క్వాలిటీస్ని ఐడెంటిఫై చేశారు, లీడర్షిప్ క్వాలిటీస్. దాంట్లో ప్రతి ముగ్గురులో ఒక మెన్లో మ్యాక్సిమం 4-5 క్వాలిటీసే ఉన్నాయంట. బట్ ఉమెన్కి 12 క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే. అంటే ఉమెన్ లీడర్షిప్ వచ్చిన చోటలా, అంటే అందరం అని చెప్పలేము మనం, ప్రతి ముగ్గురులో ఒకరు చూసుకుంటే కనుక ఎక్కువ క్వాలిటీస్ ఉన్నటువంటి వ్యక్తులు ఉమెన్ లీడర్షిప్. అందుకని ఈవేళ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఒకప్పుడు ఏంటంటే ఇండస్ట్రీ ఎరాలో మేల్ డామినెంట్. ఎందుకంటే పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు, ఈ బరువైన వర్క్స్ చేసినప్పుడు ఉమెన్కి తక్కువ అవకాశం ఉండేది. రైట్. కానీ ఎప్పుడైతే IT వచ్చిందో, మేధస్సుతో పనిచేసే అవకాశం వచ్చిందో, ఉమెన్ హ్యాస్ టేకెన్ ఓవర్. ఇప్పుడు చూడండి, మీకు కాలేజీల్లో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ రావడం వల్ల ఆడపిల్లలకి ఈక్వల్ ఆపర్చునిటీస్ వచ్చినాయి. నేను అమ్మా నాన్న జీనియస్లో ఒక మాట రాశాను. పేదరికం అంటే తిండి లేకపోవడమో, డబ్బు లేకపోవడమో, ప్రేమ లేకపోవడమో కాదట. ఒక వ్యక్తికి తనకి ఇష్టమైన అవసరమైన జీవన విధానాన్ని ఎంచుకునే అవకాశం లేకపోవడమే పేదరికం. ఎక్సలెంట్ సార్. అది ఎప్పుడైతే ఈ చదువుకోవడానికి అవకాశం వచ్చిందో ఉమెన్ 2 చేతుల అవకాశాన్ని వాడుకున్నారు. అంటే ఒక రకంగా బాల్య వివాహాలు తగ్గడానికి ఇది కారణమైంది. ఎస్. అంటే ఒక చేతిలో ఆ పిల్లోడిని ఎత్తుకుని ఏజ్లో పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళారు, ఫోకస్డ్గా చదువుకున్నారు. మీరు ఈవేళ మెడికల్ కాలేజీకి వెళ్ళి చూడండి, అబ్బాయిలు ఎక్కువ ఉంటారా, అమ్మాయిలు ఎక్కువ ఉంటారా? ఖచ్చితంగా అమ్మాయిలే సార్. చాలా ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు, రిక్రూట్మెంట్ ఉంటుంది కదండి. TCS, ఇన్ఫోసిస్ కంపెనీలన్నీ ఇద్దరు ఈక్వల్ టాలెంట్ ఉంటే అబ్బాయి అమ్మాయి ఎవరిని ప్రిఫర్ చేస్తారు? ఉమెన్. ఎందుకు ప్రిఫర్ చేస్తారు? బికాస్ ఆఫ్ ద క్వాలిటీస్. లాయల్టీ ఎక్కువ ఉంటుంది. చిన్న అమౌంట్ తేడా వచ్చినా అది ఈజీగా జాబులు మార్చరు. లాయల్టీ ఇస్ మోర్. మన సమాజంలో చూడండి అమ్మా, ఎప్పుడన్నా భార్య చనిపోతే భర్త 1 సంవత్సరంలో పెళ్లి చేసుకుంటాడమ్మా, కానీ ఉమెన్కి అంత ఈజీనా? కష్టం సార్. కదండి. ఎందుకంటే సో బికాస్ ఆఫ్ బాండ్ కానీ, ఆ లాయల్టీ కానీ. సో అసలు డైవర్స్కి అంత ఈజీగా ఒప్పుకోరు. ఇప్పుడు డైవర్స్ గురించి అందరూ ఎక్కువ మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారంటే బికాస్ పూర్వం అవకాశాలు లేవు గనక, అవసరం గనక సప్రెస్ అయ్యి సఫర్ అవుతా కంటిన్యూ చేసేవారు. ఇవాళ చేయాల్సిన అవసరం లేదు గనక ఉమెన్ గట్ ద ఫ్రీడమ్.
సో అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాల్సింది ఎవరు అనుకుంటే ద వే వి లుక్ ఎట్ ద ఉమెన్ అనేది ట్రాన్స్ఫార్మ్ అయితే దెన్ వీ కెన్ సీ జెండర్ని దాటి వెళ్తాం. మొన్నే కదా మా శివరాత్రి అయింది. శివరాత్రిలో మనకి శివుడిలో ఒక బ్యూటిఫుల్ ఒక మెసేజ్ ఉంటుంది, అర్ధనారీశ్వర. అంటే ఏంటమ్మా అది అంటే మనలోనే అమ్మతనం ఉంటుంది, స్త్రీతత్వం ఉంటుంది, పురుషతత్వం ఉంటుంది. సో అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. అంటే మాతృదేవోభవ అంటే అమ్మకుండే లక్షణాలు, అమ్మతనం రావాలి మనిషికి. అందుకే అమ్మఒడే మొదటి బడి అంటారు. రెండవది పితృతత్వం, అంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ అంటే గాంధీ గారిని అంటారు. ఎందుకంటారు? ఎవరైతే బాధ్యత తీసుకుంటారో అది పితృతత్వం. బాధ్యత తీసుకునే వ్యక్తి ఎవరైనా పితృతత్వం రావచ్చు, ఉమెన్ కూడా రావచ్చు కదమ్మా అది. అండ్ ఆచార్య దేవోభవ, ఆచరించి చూపించేవాడు. అండ్ అతిథి దేవోభవ, మనం 100 ఏళ్ళ క్రితం ఇక్కడ లేము, 100 ఏళ్ళ తర్వాత ఉంటాం. అతిథిగా అంటే గెస్ట్ ఈజ్ గాడ్ అంటారు, అంటే మనం కూడా గాడే. అండ్ వీ కెన్ ట్రీట్ ఎవ్రీబడి యాజ్ గాడ్ ఇంక్లూడింగ్ అవర్ సెల్స్. సో ఈ తత్వాలు తెలుసుకోవడం అంటే మనం అప్పుడు ఐడెంటిటీని దాటిపోతాం. బట్ ఉమెన్ డెఫినెట్లీ ఆర్ గిఫ్టెడ్ ఫర్ మెనీ థింగ్స్. ఎందుకంటే ఇంట్యూషన్ ఉంటుంది వాళ్ళకి, క్రియేషన్ ఉంటుంది, అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి, అండ్ ఫిజికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు వంట చేయడం మాక్సిమం పర్సెంట్ ఎవరు వంట చేస్తారమ్మా? కదమ్మా. ఏ స్కిల్ అన్నా మీరు చూసుకోండి, ఒక హౌస్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, హెల్త్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి. సో ఎన్ని అవకాశాలు ఉన్నాయంటే ఇది నేచురల్ క్వాలిటీస్. దీన్ని ఉపయోగించుకోవడానికి ఒకటి కావాల్సింది ఏంటంటే మైండ్ సెట్. సార్ ఇప్పుడు డివోర్స్ గురించి కూడా మనకి చెప్పారు. ఒక ఉమెన్ డివోర్స్ అయిపోయా కదా మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి వెళ్ళదు అని. సార్ అంటే కిడ్స్ ఉన్నప్పుడు డివోర్స్ తీసుకున్న సింగిల్ పేరెంట్స్ అంటారు కదా, వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు, ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్గా కానీ. వీటన్నిటిని దాటుకొని సక్సెస్ వైపు వెళ్ళాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మా, డైవర్స్ అవ్వడం అన్నది ఓకే, మీకు కిడ్ ఉన్నారు, మీరు మన కల్చరల్ ప్రాబ్లం అది. ఇదంతా మనకి ఎవరైనా 2 పెళ్ళిళ్ళు చేసుకున్నా, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నా, ఉమెన్ పెళ్ళిళ్ళు చేసుకున్నా, మరి మనం వెస్టర్న్ వరల్డ్ అని చెప్తుంటాం కదా, అందులో 90% సింగిల్ పేరెంట్సే ఉంటారు కదా. ఆరు మళ్ళీ సింగిల్ పేరెంట్స్ మళ్ళీ పెళ్లి చేసుకుని మళ్ళీ పిల్లలు ఉంటారు కదా. మనం కూడా అదే విధంగా మనం ప్రోగ్రెస్ అవుతున్నాం అనుకోండి. కానీ సింగిల్ పేరెంట్గా ఉన్నప్పుడు ఒక బాధ్యత మాది. సో రెస్పాన్సిబిలిటీ అనుకుంటే కూడా మన జీవితంలో ఒక ప్రిన్సిపల్ తీసుకోవాలి. లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉండవు, ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే మీకు కిడ్ ఉన్నారు, ఇప్పుడు యూఆర్ సింగిల్ పేరెంట్, అది ఎంత పెద్ద ఆపర్చునిటీ అమ్మది. అంటే వాళ్ళని 20 సంవత్సరాలు రైజ్ చేయడంలో మీరు ఎంత రైజ్ అవుతారు? ప్లస్ మీకు దేవుడు ఇంకో తోడిచ్చాడు కదా, ఒక అమ్మాయి ఒక అబ్బాయి మీకు తోడిచ్చాడు కదా. ప్లస్ ఈ పెరగడంలో మీ యొక్క సామర్థ్యం ఎంత పెరుగుతుంది. అనుకోకుండా డైవర్స్ అవ్వడం వల్ల, రకరకాల కారణం వల్ల అవ్వడం వల్ల మళ్ళీ నేను ఎంతో మందిని చూశానమ్మా, వాళ్ళు మళ్ళీ తిరిగి చదువు మొదలు పెట్టారు, తిరిగి మళ్ళీ స్కిల్స్ డెవలప్ చేసుకున్నారు, తిరిగి మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసి వేరే దేశాలు కూడా వెళ్ళారు, వెళ్ళి వాళ్ళు ఒక లెవెల్కి తీసుకొచ్చి తర్వాత వాళ్ళ లైఫ్ చివరి ఎలా ఉండాలనుకున్నారో అలా డిసైడ్ చేసుకున్నారు. ఇది అందుకని ప్రతి ట్రాజడీలో, ప్రతి ప్రాబ్లంలో కూడా ఒక ఆపర్చునిటీ ఉంటుంది. అందుకని దెర్ ఆర్ నో ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ బట్ ఓన్లీ ఆపర్చునిటీస్. అయితే ప్రాబ్లం అన్నది ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే ద వే యూ లుక్ ఎట్ ద ప్రాబ్లమ్ ఇస్ ద ప్రాబ్లం. ఓకే, నైస్ సార్. ఇప్పుడు ప్రతి ఒక్క అమ్మాయి ఒక ఫేస్ని అయితే ఖచ్చితంగా లైఫ్లో క్రాస్ చేయాల్సి వస్తుంది. ఒకటి కెరియరా, పార్ట్నరా. మన కెరియర్ పీక్స్ ఉన్న టైంలో మనకి మ్యాచెస్ వస్తుంటాయి. ఆ టైంలో పార్ట్నర్స్ని చూస్ చేసుకోవాలా, కెరియర్ని చూస్ చేసుకోవాలా అని డిఫికల్టీ ఫేస్ని ఖచ్చితంగా చూస్తాను ప్రతి ఒక్క అమ్మాయి. ఆ టైంలో ఎటువంటిది మనం తీసుకుంటే బెటర్, మంచి డెసిషన్? ఒకటేమో లైఫ్లో రైట్ డెసిషన్స్, రాంగ్ డెసిషన్స్ అంటూ ఉండవు. వైజ్ డెసిషన్సా, అన్వైజా ఉంటాయి. ఇది వివేకమా, అవివేకమా. మనం రోడ్డుకి లెఫ్ట్ వెళ్తున్నాం అమ్మా, మనం కరెక్ట్గానే వెళ్తున్నాం, కానీ అటు లారీ వస్తుంది రాంగ్ రూట్లో, నేను కరెక్ట్గా వెళ్తున్నాను అనుకుని వెళ్తే ఏమవుతుందమ్మా? అప్పుడు అది రైటా రాంగా కాదు, ఏది వైజు అది లెక్క. అది అంటే మనకి డెసిషన్ తీసుకునేటప్పుడు మనం ఏ కాంటెక్స్ట్ నుంచి వస్తున్నాం అనేది చాలా ముఖ్యం. సాధారణంగా సొసైటీలో డెసిషన్స్ 2 బేసిస్ మీద తీసుకుంటా ఉంటారు, లవ్ ఆర్ ఫియర్, ప్రేమ లేదా భయం. కెరియర్లు చూడండి, కెరియర్ తీసుకునేటప్పుడు రేపొద్దున ఏమవుతుందో, చదువుకోకపోతే ఏమవుతుందో, దోలు కాసుకోవాలి, ఇట్లా చెప్తుండేవారు చిన్నప్పుడు. సో భయంతో చేయడం ఒకటి, ఫ్యూచర్లో ఇది చేస్తే ఇంత అద్భుతంగా ఉంటుంది నా జీవితం అని ఒక ఇన్స్పిరేషన్ తోటి, ఒక ప్రేమతోటి చేయడం ఒకటి. సో సిమిలర్గా మ్యారేజ్ చాయిస్ వచ్చినప్పుడు కూడా, అరే ఇప్పుడు రాబోతే మళ్ళీ ఇలాంటి సంబంధం రాదు, ఇది భయమా, ప్రేమ? భయం కదమ్మా. అందుకని సొసైటీ బేసిక్గా భయంతో చేస్తుంది. భయంతో చేసిన డెసిషన్స్ ఏదన్నా కూడా గొప్పగా విజయవంతం అయ్యే అవకాశం ఉండకపోయింది. ఫెయిల్ అవ్వకపోయిండొచ్చు. ఫెయిల్ అవ్వకపోతే అది ఇంకా యాక్చువల్గా ఏదన్నా ఒక్కొక్కసారి మ్యారేజ్ సరిగ్గా లేదనుకోండి, అది అదృష్టమే. అది ఎందుకంటే మీకు చాయిస్ క్లియర్, అది గొప్పగా లేదు, వర్స్ట్గా లేదు. సో ఇది మీరు పూర్తిగా ఏం చేయలేరు మీరు. అది
ఇప్పుడు సపోజ్ మీకు యావరేజ్ జాబ్ వచ్చింది, జాబ్ ఓకే, గొప్పది కాదు మరి వర్స్ట్ కాదు, మీరు అందరూ సెటిల్ అయిపోతారు. అందుకని ఎప్పుడైనా డిఫికల్టీస్ ఆపర్చునిటీ అని అందుకే అంటండి. అందుకని ఎప్పుడైనా ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు నేను ఆ పుస్తకంలో ఒకటే మాట రాసినమ్మా, వేర్ ఆర్ యూ ఆపరేటింగ్ ఫ్రమ్, ఫియర్ ఆర్ లవ్. ఓకే. అందుకని ఎప్పుడైనా చాయిస్ మనం దీని నుంచే తీసుకుంటాం. మార్కెటింగ్లో అందరూ ఏం చేస్తారమ్మా, ఈ రోజు కొనుక్కోండి లేకపోతే రేపు ప్రైస్ మారిపోతుంది అంటారు. ఎస్. అవునా కదా? అంటే ఏం చేస్తున్నారు మీరు? ఫోమో అంటారు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఆపర్చునిటీ. అమెరికా సంబంధం ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ 1 వీక్లో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇలాంటిది రాదు. సో ఈ ఏజ్లో పెళ్లి చేయకపోతాయి, ఆడపిల్లకి ఆల్రెడీ 25 ఏళ్ళు వచ్చినాయి. ఇవన్నీ దేని మీద తీసుకొస్తున్నారమ్మా? అది గుర్తుంచుకోవాలి. అందుకని మనం వైజ్ డెసిషన్స్ తీసుకోవాలి. సొసైటీ ఇన్ఫ్లుయెన్స్లో, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్లో పడిపోకూడదు. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సార్, మెన్స్ కన్నా ఉమెన్స్ ఎమోషనల్గా కొంచెం వీక్ ఉంటారని అయితే అది అందరికీ తెలిసిందే. ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి చిన్న చిన్న ప్రెషర్స్ తీసుకోలేక అమ్మాయిలు సూసైడ్ టెండెన్సీకి వెళ్తున్నారు. సో ఇవి ఎలా క్రాస్ చేయాలి మనం? ఫస్ట్ అమ్మా, వీక్ అంటే ఫిజికల్గా వీకా, మెంటల్గా వీక్? మెంటల్లీ. అయితే నేను వీక్ అని అనుకోను. మన చరిత్ర అంతా చూస్తే మన సీతమ్మదేవి, రాముడు ఆ యొక్క ధనస్సుని విరగొట్టాడు ఆయన. అసలు ఆ ధనస్సుని పట్టుకున్న వాడికి ఎందుకు చేస్తానన్నాడు ఆయన? చిన్నప్పుడు బంతి ఆడుకుంటా బంతి ఒక కిందకి వెళ్తే దాని కింద ధనస్సు దాస్తే అది సింపుల్గా ఆవిడ పక్కకి దోసేసి బంతి తీసింది. అందుకని అలా ఆవిడ కెపాసిటీకి అది ఎత్తిన వాడే చేయాలని పెట్టుకున్నాడు ఆయన. అంటే ఎవరు స్ట్రాంగ్? అలా అసలు దశరథుడికి ఆ యొక్క కైకేయికి వాగ్దానం ఎలా ఇచ్చాడు? యుద్ధంలో ఈయన ఇరిగిపోతే ఆవిడ ఈయన కాపాడింది. ఓకే. అలాగే కృష్ణ భగవాన్ కూడా సత్యభామ యుద్ధంలో మరి చేసింది కదా. మీరు ఎక్కడ చూసినా ఉమెన్ ఎక్కడ వీక్ కాదమ్మా. అసలు అగ్రికల్చర్ మొదలు పెట్టిందే ఉమెన్. మన ఊర్లో వెళ్ళి చూస్తే, మీరు అరకు లాంటి ప్రాంతానికి మీరు ఇప్పుడు కూడా వెళ్తే మీకు 9 నెలలు అయ్యే వరకు పనిలో చేస్తారు, పని చేస్తూనే ఉంటారు. మళ్ళీ 1 వీక్ 10 days లో మళ్ళీ ఆ పిల్లోడిని ఎత్తుకుని వచ్చేస్తారు కదమ్మా. ఉమెన్ ఆర్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అండ్ మెంటల్లీ ఆల్సో స్ట్రాంగ్. కాదు ఎమోషనల్. ఎమోషన్ అన్నది గుర్తుంచుకోవాల్సింది ఎనర్జీ అండ్ మోషన్. ఎమోషన్ ఏంటంటే అది ఎప్పటికీ ఉండవు. 48 hours ఏ ఎమోషన్ అన్నా తగ్గిపోతుంది. క్షణికావేశంలో చేసే హత్యలు అంటారు. అలాగే ఈవేళ మన ఇంట్లో మాటలతో హత్యలు జరుగుతుంటాయి. క్షణికావేశంలో ఒక మాట అంటారు, వర్డ్ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అంటారు. అందుకని ఈ క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవడం అన్నది మానేయాలి. ఎండుమూరి గారు పుస్తకంలో ఒక మాట రాశారు, ఆనందంలో వాగ్దానాలు ఇవ్వకూడదు, విషాదంలో నిర్ణయాలు తీసుకోకూడదు అని. అందుకని ఎమోషన్ బయటపడాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఒక కౌన్సిలర్ హెల్ప్ కావాలి, లేదా ఒక మంచి సజ్జన సాంగత్యం కావాలి. అందుకని మనం ప్రతిరోజు టీ తాగాలంటాను. థాట్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్. మంచి ఆలోచనలతో మొదలు పెడితే మంచి ఎమోషన్స్ వస్తాయి. ఆలోచనలే నేను విక్టిము, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను సరిగ్గా లేను, నేను ఫెయిల్యూరు, ఆలోచనలే సరిగ్గా లేవనుకోమ్మా, ఎలాంటి ఎమోషన్స్ వస్తాయి? అందుకని ఆలోచనలు మారాలంటే పర్సెప్షన్స్ మారాలి. ఇది ఖచ్చితంగా ఇంకో ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.